వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజామరంత. అభ్యాసం 8.2లోని 7వ సమస్యని చూద్దాం. ఏంటి ఆ 7వ సమస్య అంటే ఏబి కామా సిడి కామా పిక్యూలు ఏబి సిడి పిక్యూలు బిడికి గీసిన లంబాలు ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, సిడి ఈజ్ ఈక్వల్ టు వై, పిక్యూ ఈజ్ ఈక్వల్ టు జెడ్ అయినా 1/x ప్లస్ 1/y ఈజ్ ఈక్వల్ 1/z అని చూపండి అంటున్నాడు. మరి ఇక్కడ మనము దీన్ని నిరూపించడానికి మనము ఏమి సహాయం తీసుకుందామంటే ఏబిడి అనే త్రిభుజములో పిక్యూడి అనే త్రిభుజాలు, ఈ రెండు త్రిభుజాలని తీసుకుందాం ఒకసారి. ఏంటి త్రిభుజం పిక్యూడి, త్రిభుజం ఏబిడి లను తీసుకోగా అంటే ముందుగా మనం ఏం చేద్దాం, సమస్యను పరిష్కరించడానికి ఫస్ట్ ఏం చేయాలి, ఇచ్చిన అంశాన్ని రాసుకోవాలి. ఏమి ఇవ్వబడిందో అవి రాసుకుందాం. ఏంటి ఇవ్వబడింది, ఏబి కామా సిడి కామా పిక్యూలు బిడికి గీసిన లంబాలు, ఇది లంబాలు అని ఇవ్వబడింది. ఇంకా ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ యూనిట్స్, ఇక్కడ మీటర్స్ అవన్నీ ఏమి ఇవ్వలేదు, ఎక్స్ యూనిట్, సిడి ఈజ్ ఈక్వల్ టు వై యూనిట్స్ మరియు పిక్యూ ఈజ్ ఈక్వల్ టు జెడ్. అయితే మనము 1/x ప్లస్ 1/y ఈజ్ ఈక్వల్ 1/z అని నిరూపించాలి. దీన్ని మనం నిరూపించాల్సింది 1/x ప్లస్ 1/y ఈజ్ ఈక్వల్ 1/z అని నిరూపించాలి. ఇప్పుడు మనము ఎలా అంటే త్రిభుజము పిక్యూడి అనే త్రిభుజాన్ని ఏబిడి అనే త్రిభుజాన్ని తీసుకొని ఈ రెండు త్రిభుజాలు స్వరూపాలను నిరూపించాలి. స్వరూపాలను నిరూపించి ఏం చేయొచ్చు, అనురూప భుజాల నిష్పత్తి సమానం తీసుకొని మనకు ఈ విధంగా రావాలి. 1/x ప్లస్ 1/y ఈజ్ ఈక్వల్ 1/z. అంటే మొదటగా నేనేం తీసుకుంటున్నాను, అది నిరూపించడం కోసం త్రిభుజం పిక్యూడి త్రిభుజం ఏబిడి త్రిభుజాలలో త్రిభుజం పిక్యూడి కామా త్రిభుజం ఏబిడి లో ఒకసారి చూద్దాం. చూడండి, యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్ యాంగిల్ బి. యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్, ఇక్కడ యాంగిల్ క్యూ ఎంత, 90 డిగ్రీలు. ఇటువైపు 90 ఉందంటే ఇటువైపు కూడా 90 ఉంటుంది. ఈజ్ ఈక్వల్ యాంగిల్ బి. నెక్స్ట్ ఇక్కడ డి, ఇక్కడ డి, అంటే ఇది ఏబిడి అండ్ పిక్యూడి. డి అనేది ఏంటి, డి ఈజ్ దిస్ యాంగిల్, డి ఈజ్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ యాంగిల్ డి. ఎందుకు, ఉమ్మడి కోణము, కామన్ యాంగిల్, ఉమ్మడి కోణము అంటే ఇది కామన్ యాంగిల్. యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్ యాంగిల్ బి అనేది ఏబి పిక్యూలు లంబాలు కాబట్టి 90 డిగ్రీలు కదా, కాబట్టి 90 డిగ్రీలు, కాబట్టి ఈ రెండు కూడా సమానం అని తీసుకో. అంటే ఇక మిగిలినది ఏంటి, యాంగిల్ పి, ఇది ఈ కోణము కూడా సమానమే అవుతుంది. యాంగిల్ పి ఈజ్ ఈక్వల్ యాంగిల్ ఏ. ఎందుకు, త్రిభుజములోని రెండు త్రిభుజాలలో ఒక త్రిభుజంలోని రెండు కోణాలు మరొక త్రిభుజంలోని రెండు కోణాలకు సమానమైందంటే మనం ఏమని చెప్పొచ్చు, త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు కాబట్టి మూడవ కోణము కూడా ఏమవుతుంది, యాంగిల్ పి సమానం అవుతుంది, మూడవ కోణం కూడా సమానం అవుతుంది. కాబట్టి ఇదేంటి, ఈ విధంగా కాకుండా కూడా ఈ రెండు ఏంటివి సమానం అవుతుంది. ఎలా చెప్పొచ్చు అంటే ఈ రెండు ఎలా ఉన్నాయి, లంబంగా ఉన్నవి. ఏబి పిక్యూలు బిడికి లంబంగా ఉన్నాయంటే ఈ ఏబి మరి పిక్యూలు ఒకదానికి ఒకటి ఎలా ఉంటాయి, సమాంతరంగా ఉంటాయి. సమాంతరంగా ఉంటే ఈ రెండిటికి ఇది ఏమైతుంది, ఏడి అనేది ఏమైతుంది, తిరియక్ రేఖ, ట్రాన్స్వర్సల్. ఎందుకు, దిస్ లైన్ ఈజ్ ఇంటర్సెక్ట్స్ ద లైన్ ఏబి అండ్ పిక్యూ ఎట్ 2 డిస్టింక్ట్ పాయింట్స్. కాబట్టి ఇది ఏమైతుంది, ట్రాన్స్వర్సల్ అవుతుంది. అప్పుడు ఈ కోణం ఏమవుతాయి, సదృశ్య కోణాలు. ఆ విధంగా అయినా సమానమే, సదృశ్య కోణం. కాబట్టి యాంగిల్ పి ఈజ్ ఈక్వల్ యాంగిల్ ఏ. త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీల ఆధారంగా కూడా 2 కోణాలు సమానమైందంటే మూడవ కోణం కూడా 2 త్రిభుజాల్లో 2 కోణాలు సమానమైనవి. అంటే ఆ మూడవ కోణం కూడా ఈ త్రిభుజంలోని 3వ కోణము ఆ త్రిభుజంలోని 3వ కోణం కూడా సమానము అవుతుంది. దీని నుంచి మనం ఏం రాయొచ్చు, దేర్ఫోర్ త్రిభుజం పిక్యూడి similar to
త్రిభుజం ఏబిడి అని తీసుకోవచ్చు. ఏబిడి అంటే ఇప్పుడు ఏంటి, ఈ రెండు త్రిభుజాలు స్వరూపకాలు ఏ నియమం ఆధారంగా, యాంగిల్ 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 అంటే కోణము 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 స్వరూపకత నియమం ఆధారంగా ఈ రెండు త్రిభుజాలు స్వరూపకాలు. అంటే ఇప్పుడు ఏంటి, అనురూప భుజాల నిష్పత్తి ఎలా ఉంటుంది, సమానంగా ఉంటుంది కదా. అంటే PQ కి అనురూపమైన భుజం ఏంది ఇందులో, ఏబి. నెక్స్ట్ QD బై ఏబిడి, QD బై బిడి. తర్వాత రిమైనింగ్ లాస్ట్ కి PD బై ఏడి, మనము PD బై ఏడి. ఇప్పుడు మనం ఫస్ట్ ఈ రెండిట్లో వాల్యూస్ తీసుకుందాం. ఏంటి PQ, వాట్ ఈస్ PQ వాల్యూ, Z. PQ is equal to Z. AB is equal what, X. QD, QD ने by BD, ఇది 1 అని తీసుకుందాం. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఏ త్రిభుజాన్ని తీసుకుందాం, ఇప్పుడు ఈ త్రిభుజం BPQ, త్రిభుజం BPQ, త్రిభుజం BCD తీసుకుందాం. త్రిభుజం BPQ కామా త్రిభుజం BCD, త్రిభుజం BCD లో చూడండి, BCD లో BPQ త్రిభుజం BCD లో ఏమని రాయొచ్చు చెప్పండి. ఈ కోణము ఏంటిది, ఇది ఉమ్మడి కోణమే కాదు, యాంగిల్ QBP is equal యాంగిల్ DBC, యాంగిల్ QBP. దీని ఇక్కడ రెండు కోణాలు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేద్దాం, దీన్ని QBP అని రాద్దాం. ఇంకో ఈ పెద్ద త్రిభుజంలో DBC, ఈ రెండు త్రిభుజాలు కూడా స్వరూపకాలని నిరూపించాలి, DBC. నెక్స్ట్ తర్వాత యాంగిల్ Q is equal ఏమన్నా రాయొచ్చు, యాంగిల్ D. ఎందుకు, ఈ త్రిభుజములో ఇది లంబ కోణము, ఇది కూడా లంబాలే కదా, PQ CDలు BD పైకి గీసిన లంబాలు కాబట్టి యాంగిల్ Q is equal to యాంగిల్ D. ఎందుకు, 90 డిగ్రీలు లంబాలు కాబట్టి. QBP is equal to ఉమ్మడి కోణము, QBP is equal to DBC అనేది ఏంటిది, ఇక్కడ ఉమ్మడి కోణం అని రాయాలి బ్రాకెట్ లో. సిన్స్ ఉమ్మడి కోణము కామన్ యాంగిల్, ఉమ్మడి కోణం. ఇక మిగిలినది ఏంది, మనకు మిగిలిన కోణం ఏంటి, BP. చూడండి, ఈ కోణము సమానము, ఎందుకు, యాంగిల్ BPQ, యాంగిల్ BPQ is equal to యాంగిల్ BCQ. దీని ఏమని చదువుదాం, C అని చదువుదాం, డైరెక్ట్ C అని చదువుదాం, డైరెక్ట్ C అని రాసుకోవచ్చు. దాన్ని అక్కడ ఒకటే కోణం ఉంది వాడు, యాంగిల్ C. అంటే ఏంది, అంటే రెండు త్రిభుజాలలో ఒక త్రిభుజంలోని రెండు కోణాలు మరొక త్రిభుజంలోని రెండు కోణాలకు సమానమైన అంటే ఈ త్రిభుజంలోని మూడవ కోణము ఆ త్రిభుజంలోని మూడవ కోణానికి సమానం అవుతుంది. లేదా ఇదేంటి, ఈ రెండు ఏమనుకున్నాము, లంబంగా ఉన్నాయి అంటే ఇది తిర్యక్ రేఖ అనుకుంటే ఇది ఈ యాంగిల్ BPQ కి యాంగిల్ C ఏమైతే ఈ రెండు కూడా సదృశ్య కోణాలు, ఇది తిర్యక్ రేఖ, ఈ సదృశ్య కోణాలు సమానం కాబట్టి ఆ విధంగా సమానం. ఇప్పుడు ఈ త్రిభుజం BPQ అనే త్రిభుజంలోని మూడు కోణాలు BCD అనే త్రిభుజంలోని మూడు కోణాలకు సమానమైనవి కాబట్టి మనం ఏమని రాయొచ్చు, therefore త్రిభుజము ఇక్కడ రాదు, ఇక్కడ నుంచి మనం ఏమని రాయొచ్చు, త్రిభుజము therefore BPQ is similar to త్రిభుజము BCD. రెండు స్వరూపకాలు అయిపోయినాయి అంటే మళ్ళీ ఏమని రాయొచ్చు మనము, BP by BC, BP by BC అని, PQ by CD, నెక్స్ట్ BQ by ఇందులో BQ by BD. చూడండి BP BC తోటి మనం ఏమి రిలేషన్ తీసుకోవట్లేదు, ఈ రెండింటిని తీసుకుందాం. PQ, వాట్ ఈస్ PQ వాల్యూ, PQ అంటే నేను ఈ రెండు PQ by CD is equal to BQ by BD, మనకు వీటితో అవసరం ఉంది. PQ అంటే Z,
సిడి అంటే వై, సిడి ఈజ్ ఈక్వల్ వై. బిక్యూ అంటే మనకు బిక్యూనే, బిడి వాల్యూ బిడి. ఇది 2 అనుకుందాం, ఇది 1, ఇది 2. మనం ఏం చేద్దాం, 1 + 2, 1 + 2, 1 + 2 చేస్తే ఏమవుతుంది, ఎడమ వైపు z/x ప్లస్ చేయగా 1 + 2 చేయగా అంటే కూడగా 1 సమీకరణం 1 సమీకరణం 2 కలపగా అంటే ఎడమ వైపు ఉన్న విలువలను ఎడమ వైపు కలుపుకుందాం. ఎడమ వైపు 1కి ఏముంది, z/x ఉంది. 2కి ఎడమ వైపు ఏముంది, z/y ఉంది, z/y ఉంది. ఇప్పుడు 1కి కుడివైపు ఏముంది, కుడివైపు qd/bd ఉంది. 1కి కుడివైపు qd/bd ఉంది. 2కు కుడివైపు ఏముంది, bq/bd ఉంది. చూడండి, z/x ప్లస్ z/y. ఇది చూడండి, bd హారములో ఒకటే విలువ ఉంది. బీడి అంటే ఇవేంటి, సజాతీయ భిన్నాలు అన్నప్పుడు మనం ఏం చేసుకోవాలి, లవములో మధ్యలో ప్లస్ ఉంటేనేమో కూడుకోవాలి. ఈ రెండు లవముల మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి రెండింటిని కూడుకోవాలి. అంటే qd ప్లస్ bq బై ఏమని తీసుకోవచ్చు, bd. చూడండి, qd ఇది ప్లస్ bq, ఈ రెండింటిని కలిపితే ఏమొస్తుంది, bqని qdని కలిపితే bdనే కదా. కాబట్టి పైన ఇక్కడ z ని కామన్ తీద్దాం, 1/x ప్లస్ 1/y ఈజ్ ఈక్వల్ న్యూమరేటర్ వాల్యూ ఏమవుతుంది, bd బై bd. bd క్యాన్సల్, 1 ఉంటుంది, 1/x ప్లస్ 1/y. ఇక్కడ 1 కదా, 1. ఈ z ని ఈజ్ ఈక్వల్ టు పంపిస్తే ఏమవుతుంది, బై. అంటే మనకు కావాల్సింది ఇదే కదా, 1/x ప్లస్ 1/y ఈజ్ ఈక్వల్ 1/z అని ఇదే కదా నిరూపించాల్సింది. హెన్స్ నిరూపించడం జరిగింది. అంటే ఒకసారి చూడండి, ఫస్ట్ ఏమి ఇచ్చిండో అవి రాసుకుందాం. ఏంటి, ఏబి పిక్యూ సిడిలు బిడి పైకి గీసిన లంబాలు అన్నాము. చెప్పిన తర్వాత ఏబి అంటే ఏంటో రాసుకున్నాము, పిక్యూ అంటే ఏంటో రాసుకున్నాము, సిడి ఏంటో రాసుకున్నాము. మనము 1/x ప్లస్ 1/y ఈజ్ ఈక్వల్ 1/z అని నిరూపించడం కోసము ఫస్ట్ ఈ ఏబిడి అనే త్రిభుజాన్ని, పిక్యూడి అనే త్రిభుజాన్ని, అంటే ఇక్కడ డి ఉమ్మడి కోణం వచ్చేటట్టు, ఒకసారి ఉమ్మడి కోణము డి అనేది ఉమ్మడి కోణం, ఏ త్రిభుజాలకు ఉమ్మడి కోణం అన్నట్టు, ఈ పెద్ద ఈ త్రిభుజానికి ఈ త్రిభుజానికి అన్నప్పుడు ఈ రెండు త్రిభుజాలు స్వరూపాలని చూపించాలి. స్వరూపాలని నిరూపించి తర్వాత అందువల్ల అనురూప భుజాల నిష్పత్తి సమానం అని రాసుకోవాలి. అది ఈక్వేషన్ 1. తర్వాత ఈ త్రిభుజము బిసిడి అనే త్రిభుజము, బిపిక్యూ అనే త్రిభుజంలో యాంగిల్ బి సమానం ఉంటుంది, యాంగిల్ క్యూ యాంగిల్ డిలు. అంటే యాంగిల్ బి అనేది కామన్, యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్ యాంగిల్ డి. రిమైనింగ్ మూడో కోణం అనేది త్రిభుజంలో రెండు కోణాలు సమానమైన అనుకోండి, రెండు అనురూప కోణాలు సమానం అయితే మిగిలిన మూడో కోణం కూడా ఈ కోణం ఈ కోణం సమానం అవుతుంది. కాబట్టి అప్పుడు ఏమైతే బీపీక్యూ ఈజ్ సిమిలర్ టు బీసీడీ అవుతుంది. మళ్ళా ఏం రాయొచ్చు, అనురూప భుజాల నిష్పత్తి సమానం అనవచ్చు. ఈ విధంగా ఇక్కడ 1 అని వచ్చింది. తర్వాత ఇక్కడ ఏమొచ్చింది, z/y ఈజ్ ఈక్వల్ టు bq/bd ఈజ్ ఈక్వల్ టు 2 అని వచ్చింది. 1ని 2ని కూడినాము. 1ని 2 ఎలా కూడినాము, 1కి ఎడమ వైపు ఉన్నదాన్ని 2కి ఎడమ వైపు ఉన్నదాన్ని కలిపినాము. చూడండి, z/x ప్లస్ z/y. 1కి కుడివైపు ఉన్నది qd/bd, 2కు కుడివైపు ఉన్నది bq/bd. ఈ రెండింటిని bd ఉంది హారంలో, అంటే ఏంటి, లవాలను కలుపుకోవాలి. qd ప్లస్ bq అంటే qd ప్లస్ bq అంటే qd ప్లస్ bq ని కలిపితే వస్తుంది bd. లవంలో bd ఉంది, కింద bd క్యాన్సల్, 1 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. ఈ z అనేది ఏమవుతుంది, ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఈక్వల్ అవుతుంది పంపిస్తే డివైడ్ చేస్తుంది, ఇక్కడ ఉన్న 1 ని భాగిస్తుంది. ఇదే కదా మనం నిరూపించాల్సింది, 1/x ప్లస్ 1/y ఈజ్ ఈక్వల్ 1/z. ఇప్పుడు 8వ సమస్యని చూద్దాం, ఏమి ఇవ్వడం జరిగిందో. 4 మీటర్ల పొడవు గల ఒక జెండా స్తంభము 6 మీటర్ల పొడవు గల నీడను ఏర్పరచును. అదే సమయంలో దగ్గరలో గల ఒక భవనము 24 మీటర్ల పొడవు గల ఒక నీడను ఏర్పరిచిన ఆ భవనం ఎత్తు ఎంత? అంటే ఒకే సమయంలో ఏంటి, ఒక జెండా స్తంభము 4 మీటర్ల పొడవు గల, ఇక్కడ నేను ఫిగర్ డ్రా చేశాను, 4 మీటర్ల పొడవు గల జెండా స్తంభం. ఇది ఏబి అనేది జెండా స్తంభం. మరియు దీని నీడ పొడవు ఎంత అన్నాడు, 6 మీటర్ల పొడవు. మరి అదే సమయంలో దీనికి దగ్గరలో ఒక బిల్డింగ్ ఉంది, దాన్ని డి అనుకున్నాను. అదే సమయంలో దగ్గరలో గల ఒక భవనము, దీని యొక్క నీడ ఎంత, దీని యొక్క ఎత్తు ఇవ్వలేదు, కానీ దీని యొక్క నీడ ఏమన్నాడు, 24 మీటర్లు. అయినా ఆ భవనము ఎత్తు ఎంత అంటున్నాడు. అంటే మనము
ఎలా కనుక్కోవాలి? ఫస్ట్ ఇచ్చిన సమాచారాన్ని మనం రాసుకుందాం. ఏంటి? జెండా స్తంభము పొడవు, జెండా స్తంభము పొడవు ఎంత? 4 మీటర్లు. అంటే దేని ఈజ్ ఈక్వల్ 4? ఏబి ఈజ్ ఈక్వల్ టు 4 మీటర్లు. నెక్స్ట్ జెండా స్తంభం నీడ పొడవు, జెండా స్తంభం యొక్క నీడ పొడవు, జెండా స్తంభము నీడ పొడవు, జెండా స్తంభము నీడ పొడవు, జెండా స్తంభం నీడ పొడవు ఎంత అన్నాడు? 6 మీటర్లు. అంటే నీడ పొడవును ఏమని చూపించిన ఇక్కడ? ఏబి అనేది జెండా స్తంభం, దీని యొక్క పొడవు ఏంది? బీసీ. అంటే బీసీ ఈజ్ ఈక్వల్ టు 6 మీటర్లు. మరియు భవనము ఎత్తు, భవనము పొడవు ఏమని ఇచ్చిండా? భవనము ఎత్తు అంటే భవనము ఎత్తు ఏంటి? ఈజ్ ఈక్వల్ ఏఈ. అంటే ఏఈ ఈజ్ ఈక్వల్ ఏమనుకుందాం? ఎక్స్ మీటర్స్ అనుకుందాం. భవనం ఎత్తు ఏఈ కాదు, డిఈ. భవనం ఎత్తింది డిఈ కాబట్టి డిఈ ఈజ్ ఈక్వల్ ఎక్స్. మరి భవనం యొక్క నీడ పొడవు, భవనము యొక్క నీడ పొడవు భవనం యొక్క నీడ పొడవు ఎంత? 24 మీటర్లు. భవనం యొక్క నీడ పొడవు అంటే ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 24 మీటర్లు. చూడండి ఇక్కడ ఒకే సమయములో అన్నాడు. అంటే జెండా స్తంభము మరియు దీని దగ్గరలో భవనం ఉంది. ఒకే సమయంలో వీటి 4 మీటర్ల పొడవు గల జెండా స్తంభం యొక్క నీడ పొడవు ఏమో 6 మీటర్లు. మరి భవనం యొక్క పొడవు ఎత్తు ఎంత ఉందో తెలియదు, కానీ దాని యొక్క నీడ పొడవు 24 మీటర్లు. అయినా భవనం యొక్క ఎత్తును కనుక్కోమని అన్నాడు. అంటే మరి ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? డిఈ కనుక్కోవాలి, అంటే ఎక్స్ కనుక్కోవాలి. మరి త్రిభుజం ఇక్కడ ఏంటి? ఇది బీసీ అయినట్లయితే, ఇది తీసుకున్నట్లయితే ఏమవుతుంది? ఇక్కడ త్రిభుజము ఏబిసి డిఈఎఫ్ లో చూడండి ఇక్కడ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ యాంగిల్ ఈ. అంటే జెండా స్తంభము కానివ్వండి, భవనము కానివ్వండి, ఇక్కడ భూమితో ఎంత కోణం? 90 డిగ్రీలు నిటారుగా ఉంటుంది కదా. అంటే యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ. ఎందుకు? 90 డిగ్రీస్ మనకు ఇది తెలుసు. మరి ఇక్కడ ఈ కోణము ఎందుకు సమానంగా ఉంటుంది? యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి. అంటే ఒకే సమయములో జెండా స్తంభము మరియు భవనముతో కోణం ఏంది? సమానము. వేరు సమయములోనైతే అప్పుడు ఏమవుతుంది? వాటి యొక్క నీడ పొడవులు కూడా వేరుగా ఉంటాయి. అంటే ఇదే జెండా స్తంభం యొక్క సమయం మారుతుంది అనుకోండి, ఇప్పుడు కాలం మారుతున్న కొద్దీ దీని నీడ పొడవు కూడా మారుతుంది. కాబట్టి ఇక్కడ ఇది ఒకే సమయంలో కాబట్టి, అంటే ఇక్కడ ఎంత అయితే కోణం ఉంటుందో ఇక్కడ కూడా అదే కోణము ఉంటుంది. ఒకే సమయంలో నీడలు ఏర్పడేటప్పుడు ఈ జెండా స్తంభము పైన మరియు భవనం పైన దగ్గర కోణాలు సమానం. అందుకే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ యాంగిల్ డి అవుతుంది. మరియు ఈ త్రిభుజం ఏబిసిలోని 2 కోణాలు త్రిభుజం డిఎఫ్ లోని 2 సదృశ కోణాలకు సమానమైనవి. అంటే సమానమైన అంటే ఏంది? ఆటోమేటిక్ 3వ కోణము కూడా సమానం అవుతుంది. సి ఈజ్ ఈక్వల్ ఎఫ్ అవుతుంది. లేదంటే ఏఏ సిమిలారిటీ, కోణము సిమిలారిటీ ప్రకారము, సరూపకత నియమం ప్రకారము త్రిభుజం ఏబిసి సిమిలర్ టు త్రిభుజము డిఈఎఫ్ కోణము సరూపకత నియమం, కోణము సరూపకత నియమం అనొచ్చు. ఇంకో కోణం కూడా రాసుకోవచ్చు, సరూపకత నియమం. కోణము ఎందుకు? ఆటోమేటిక్ ఈ కోణం కూడా త్రిభుజంలోని 2 కోణాలు, మరొక త్రిభుజం 2 కోణాలు సమానం అయితే 3వ కోణం కూడా సమానం అవుతుంది కదా. అంటే యాంగిల్ సమ్ ప్రాపర్టీ, త్రిభుజంలో 3 కోణాల మొత్తము యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ యాంగిల్ ఎఫ్. త్రిభుజం ఏబిసి సిమిలర్ టు త్రిభుజం డిఎఫ్. అంటే ఇది కోణము యాంగిల్ ఏఏ సిమిలారిటీ. ఇప్పుడు మనము
ఏం రాయొచ్చు, రెండు త్రిభుజాలు ఎలా ఉన్నాయి, సరూపకాలు అంటే అనురూప భుజాల నిష్పత్తి సమానము. ఏబికి అనురూప భుజము డిఈ, బీసీకి అనురూప భుజము ఈఎఫ్, ఏసీకి అనురూప భుజము డిఎఫ్ రాసుకున్నట్లయితే అనురూప భుజాల నిష్పత్తి ఏబి బై డిఈ, నెక్స్ట్ బీసీ బై ఈఎఫ్, నెక్స్ట్ ఏసీ బై డిఎఫ్. మనము ఇప్పుడు ఏం కనుక్కోవాలి, ఇందులో అనురూప భుజాల్లో మనం ఈ రెండింటిని తీసుకుందాం. ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్ బీసీ బై ఈఎఫ్. ఇప్పుడు ఏబి అంటే ఏంటి 4, డిఈ అంటే డిఈ మనము భవనం ఎత్తుని మనం ఏమనుకున్నాం, ఎక్స్ మీటర్స్ అనుకున్నాం. భవనం ఎత్తు అనుకోగా అన్నాం కదా, అనుకున్నాం కాబట్టి 4/x. బీసీ ఈజ్ ఈక్వల్ వాట్ 6 అంటే ఇది జెండా స్తంభం యొక్క పొడవు బీసీ. ఈ ఈఎఫ్ అనేది భవనం యొక్క నీడ పొడవు 24 మీటర్లు. చూడండి 6 1 జా 6 4 టైమ్స్ అంటే 4, 6 4 జా. ఇప్పుడు ఏమైంది 4/x ఈజ్ ఈక్వల్ టు 1/4. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది 4 into 4 ఈజ్ ఈక్వల్ టు x into 1. x ఈజ్ ఈక్వల్ 16. ఏంటిది 16? therefore భవనము ఎత్తు ఇక్కడే రాదు, భవనము ఎత్తు x ఈజ్ ఈక్వల్ ఏమనుకున్నాం, దేని ఈజ్ ఈక్వల్ x అనుకున్నాం, భవనము ఎత్తు. మనకు అనుకోవాల్సిన భవనం ఎత్తే కదా 16 మీటర్లు. ఇక్కడ మనం మిగతా అన్ని మీటర్లు ఉన్నాయి కాబట్టి ఇది కూడా మీటర్లు. చూడండి ఒకసారి, ఇక్కడ ఏమీ లేదు, జెండా స్తంభము దాని దగ్గరలో ఉన్న భవనములు ఉన్నవి. ఇక్కడ ఏమైతే ఒకే సమయములో అన్నాడు, ఒకే సమయంలో జెండా స్తంభం యొక్క నీడ పొడవు ఇచ్చిండు, భవనం యొక్క ఎత్తి ఇవ్వకుండా భవనం యొక్క నీడ పొడవు ఇచ్చిండు. ఒకే సమయంలో ఉన్నప్పుడు ఈ కోణం సమానం అవుతుంది, ఈ కోణము ఎందుకంటే ఇది 90 డిగ్రీలు, ఈ కోణం సమానం కాబట్టి ఏ సిమిలారిటీ త్రిభుజంలోని రెండు కోణాలు ఇంకో త్రిభుజం రెండు కోణాలు సమానమైనప్పుడు మూడో కోణం ఆటోమేటిక్ సమానం అవుతుంది. ఏ కోణం సిమిలారిటీ ప్రకారం త్రిభుజం ఏబిసి సిమిలర్ టు త్రిభుజం డిఎఫ్ అని రాసుకుంటాము. తర్వాత అనురూప భుజాల నిష్పత్తి సమానం అన్నము. ఈ భుజము బై ఈ భుజము, ఈ భుజం బై ఈ భుజాన్ని తీసుకొని దీని నుంచి ఎక్స్ కనుక్కోవచ్చు. డైరెక్ట్ గా మనము హాఫ్ మార్క్ కూడా ఇవ్వచ్చు ఇదే సమస్యని. ఏంటి ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుంది, అనురూప భుజాల నిష్పత్తి 4/x ఏంటి సింపుల్ గా 4/x అంటే ఈ రెండు సిమిలర్ అని మనము 4/x ఈజ్ ఈక్వల్ టు 6/24 అని చెప్పి 6 1 జా 6 4 జా x ఈజ్ ఈక్వల్ టు 16 అని మనము ఇది హాఫ్ మార్క్ క్వశ్చన్ కి బిగ్ బ్యాంక్ లో కూడా రావచ్చు, ఆబ్జెక్టివ్ టైప్ లో కూడా ఈ విధంగా మనము చేయవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.